ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి పరమ పవిత్రమైన వేదరహస్యాలను బోధిస్తున్నాడు. అయితే ఆ సమయంలో పార్వతీదేవి ఏకాగ్రత కాస్త పక్కకు మళ్లీ సముద్రం వైపు చూసింది. వేదబోధన పట్ల అశ్రద్ధ వహించినందుకు పరమశివుడు ఆగ్రహించాడు. ఆమెను భూలోకంలో జాలరికన్యగా జన్మించమని శపించాడు. శాప ప్రభావంతో పార్వతీదేవి భూమిపై జాలరుల నాయకుడైన పర్వరుడు అనే వ్యక్తికి కుమార్తెగా దొరికింది. ఆయన ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. కాలం గడుస్తున్న కొద్దీ దేవి ఎడబాటును తట్టుకోలేక శివుడు ఎంతో బాధపడ్డాడు. కాని విధి ప్రకారం జాలరికన్యగా పుట్టిన ఆమెను ఒక జాలరి మాత్రమే వివాహం చేసుకోవాలి. అప్పుడు శివుడి పరమభక్తుడైన నంది ఒక ఉపాయం ఆలోచించాడు. తనే ఒక భయంకరమైన రాక్షస సొరచేపగా మారి సముద్రంలో జాలర్లను భయపెట్టడం మొదలుపెట్టాడు. ఆ చేప వల్ల జాలర్లందరూ ప్రాణభయంతో వణికిపోతుంటే పర్వరుడు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఆ రాక్షస చేపను పట్టుకుంటారో వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని వివాహం చేసుకుంటుంది మీకు తెలిస్తే కామెంట్ లో రాయండి. మిగతా కథ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.